కవితకు గ్రాండ్ వెల్కమ్. 20 మంది ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలతో ఢిల్లీకి కేటీఆర్. ఇవాళ గనక కవిత విడుదల బయటికి వస్తే, నాకు తెలిసి ఇవాళ బెయిల్ రాగానే బయటికి ఏం పంపించరు అంత ఈజీగా. ఇవాళ రేపు వస్తుంది అనుకోండి. ర్యాలీ ప్లాన్ చేస్తున్నారంట పెద్ద ఎత్తున. ఆవిడ మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ యొక్క ఆ విషయాన్ని, ఆ సెంటిమెంట్ని ఢిల్లీకి తీసుకుపోయి లిక్కర్ దందాలు చేసి, లిక్కర్ స్కామ్లో ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు అనొచ్చిక, ఇప్పటిదాకంటే లిక్కర్ ఆరోపణ ఉండేది, కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం ప్రూవ్ అయిపోయిన 5 ఏళ్ళు జైలు ఉంది కాబట్టి 90% విచారణ కూడా పూర్తయింది. కాబట్టి లిక్కర్ స్కామ్లో పాల్గొన్నటువంటి కవిత గారు మన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టల్ని కీర్తింపజేసిర్రు, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. కాబట్టి లిక్కర్ స్కామ్ చేసి ఒక ఆడబిడ్డ బయటకు వస్తుందని చెప్పి ర్యాలీ తీసుకొని బయటకు వస్తారట. దండలు వేసుకుంటూ ఊరేగింపు చేసి బ్యాండ్ బాజా బరాత్తోని ఊరేగింపు చేసుకొస్తారట. ఈ ప్లానింగ్ నడుస్తుందంట బీఆర్ఎస్లో, చర్చ జరుగుతుంది. ఎంత నిజమో తెలియదు కానీ జరుగుతుంది. ఇక మరి బయటకు వచ్చినాక ఏం వివరణ ఇస్తారో చూడ. కాకపోతే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఆడబిడ్డ అటువంటి పని చేయాల్సింది కాదు, చేసింది. కానీ ఇక్కడ కవిత అనే విషయం పక్కన పెడితే ఎవరైనా కూడా రైట్ టు లివ్ అంటే బ్రతికే హక్కు ఎవరికైనా ఉంటుంది. కవితకు కూడా హక్కు ఉన్నది, అందరిలాగానే కవిత గారు కూడా హక్కు ఉన్నది. తాను ఇప్పుడు జైల్లో ఉంటూ పలుమార్లు అనారోగ్య సమస్యల పాలైంది. సుమారుగా 14 కేజీల బరువు తగ్గిందట. అంతకుముందు బీపీ ట్యాబ్లెట్స్ కూడా ఏమి వేసుకునేదంట. అయితే రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకునేదంట. ఇప్పుడు 2 ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందంట. కొంత మానసిక ఆందోళన కూడా కలిగిస్తుందంట. డిప్రెషన్కి పోయిందట. కొంత ఆమె అనారోగ్య పరిస్థితి కారణంగానే ఈరోజు బెయిల్ వస్తే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ ర్యాలీ గీళ్ళు ఉంటే కనుక మీరు బోల్తా పడ్డట్టే. బీఆర్ఎస్ పార్టీ కనుక చక్కన వచ్చింది, తీసుకొచ్చుకోండి, తన ఆరోగ్య క్షేమభాగ యోగాలు చూసుకోండి, తర్వాత రాజకీయాలు ఏం చేస్తారో తర్వాత సంగతి. కానీ ర్యాలీలు చేసుడు, పెద్ద ఎత్తున హంగామా చేసుడు, రోడ్ల మీద ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అనుకోండి, మళ్ళీ డెఫినెట్గా బూమరాంగ్ అవుతుంది. మళ్ళీ మీరు అబాస్ పాలుగా తప్పది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.